వాల్యుయేషన్ మళ్ళీ అంచనా వేయాలని చెప్పారు. తర్వాత ఇంకా ఐఆర్ఎఫ్సి లోన్ అయితే ఇంకా అయిపోయినట్టే అనుకుంటారు, అంతేగా. భరత్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, పైపచ్చి మా గురువు గారు శరత్ గారు సమక్షంలో ఇది అవుతుందా అవుదా అనే విషయం మీద మీరు చర్చ పెడితే మాకన్నా ముందు మీకే తెలుసు ఇది ఖచ్చితంగా జస్ట్ లైక్ అమరావతి ప్రాజెక్టుకి 10 ఏళ్ల పాటు తాత్సారం చేసి సేమ్ అదే అడుగుజాడలో నడుస్తుంది. దానికి కొత్తగా ఇప్పుడు చూడండి, వరల్డ్ బ్యాంక్ నుంచి గతంలో ఇవ్వనన్నోళ్ళు ఇప్పుడు 15,000 కోట్లు లోన్ ఇస్తామని, నెక్స్ట్ జర్మన్ కొలాబరేషన్తో ఇంకొక లోను, హిడ్కో నుంచి ఏదైతే అమరావతికి ఏది చేశారో అదే స్ట్రాటజీ ఇక్కడ మెట్రోకి కాని దానికి అవుతున్న భ్రమలో ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం కర్రగదు పాము సావదు. మధ్యలో కిషన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ మనందరం ఇవ్వాలి. ఇవాళ తీసుకెళ్లారు, నా వంతుగా నేను చేశాను, కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని అన్ని పేపర్లోనే హెడ్లైన్లు రాశారు. కానీ పుణ్యకాలం ఇప్పుడు అమరావతిలో ప్రజలు లేని రాజధాని వాళ్ళు ఎలా కట్టి ప్రణాళిక తెగించి కట్టేస్తున్నారు. ఇక్కడ కూడా ఫ్యూచర్ సిటీకి మీరు మెట్రో లైన్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఫ్యూచరిస్టిక్ థాట్స్, అంటే విజనరీ చంద్రబాబు నాయుడు గారిని 2020 ఎలా చూసామో ఇవి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి విజనరీ కూడా చూడాలి. 2047 వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు లక్షలాది మంది జనం ఉన్న మణికొండలో ఇక్కడ మెట్రో లేదు, కానీ ఫ్యూచర్ సిటీకి మెట్రో సరే లాస్ట్ ఫేజ్ లో రాయదుర్గం నుంచి కనెక్ట్ చేశారు అనుకోండి శంషాబాద్ కి, మా చాలా మందికి ఉపయోగపడుతుంది. బ్యాంకాక్ వెళ్ళినా లేదంటే మీరు ఎక్కడైనా చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ లోకి కనెక్టింగ్ ఇది ఫెసిలిటీ ఉంది. అవతల పక్క రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, అరే ఏవియేషన్ కనెక్టివిటీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఫ్యూచరిస్టిక్ వేస్ట్ లో మీరు ఆలోచిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అంటే అక్కడ ఆల్రెడీ అమరావతికి సేమ్ చూడండి. వాళ్ళు కూడా అలాగే అభూత కల్పనలో కొత్త కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త కొత్త ఏరోప్లేన్లు, ఎక్కడ ప్రపంచంలో లేనంత రైల్వే స్టేషన్ అక్కడే కడతామని చెప్తుంటే మనం అక్కడ కూడా 2 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఎలా భరించామో ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఒకటే చెప్తున్నాను సార్, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఒక అంచుకు తొగరలో ఉన్నట్టుగా 2 యాడ్ చేయడం, 3 మైనస్ చేయడం అన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కరెక్ట్గా ఎస్బీఐ క్యాప్స్ని తీసుకొచ్చి నెత్తికి పెడితే ఆల్రెడీ లబోదిబోమని రేవంత్ రెడ్డి గారు దాని మీద నిన్న మొన్న మాడిన మాటలు చూడండి. ఇప్పుడు ఒక సీరియస్ కన్సర్న్స్ ఉన్న దగ్గర ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది సార్, ఇంట్లోనికి ఫస్ట్ పేజ్ ఇచ్చి సెకండ్ పేజ్ నుంచి వేరే బ్యాంక్ వెళ్ళండి అని చెప్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి క్రియేట్ అయ్యి ఉంది. సో ఇక్కడ ఈ ప్రభుత్వం నాకైతే కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ సమన్వయపరుచుకుని రాత్రి హోటాహోటని రేవంత్ రెడ్డి గారు 2 రోజులు ఆడ కూర్చుని కిషన్ రెడ్డి గారితో తొల్లగొట్టేసి ఛాలెంజింగ్గా అక్కడ అపాయింట్మెంట్ ఇప్పించి ఎవరి కోసం రాదు నేను చూస్తాను అన్నదానికి హెడ్డింగుల్లో జస్టిఫై అయిపోయింది. ఇప్పుడు దీనికి ప్రజలు లేని రాజధాని నేను చెప్తుంది అదే. ల్యాండ్ ఎక్విజిషన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. రాత్రి మెట్రో పిల్లలు లేకుండా ఇలా గాలి ఎగిరిపోద్ది, పుష్పకం ఏంటది. మన కళ్ళ ముందు కట్టిన మెట్రోలో ఎన్ని రోజులు చూసాం మనం, ఎంతమంది చచ్చారు, ఎన్నిసార్లు చచ్చాం ట్రాఫిక్ సమస్యలతో. మనం మీ ఆఫీస్కి వస్తున్న దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది వర్క్, ఎంతమంది సింగిల్ ట్రాక్ రోడ్లతో సత్యనారాయణ గారు నేను అంత పెరేడ్ చేశారు. ఆయన ఒక బృహత్తర కార్యక్రమాలు ప్రభుత్వ పదంగా తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం విధి విధానాల్లో క్లారిటీ కావాలి. ఇప్పుడు మణికొండ ఇటుపక్క నుంచి తీసుకుని వెళ్ళారు అనుకోండి, దానికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి ఎంత ల్యాండ్ ఉంది, ప్రభుత్వ ల్యాండ్లే చాలా ఉన్నాయి. ఇప్పుడు యాక్షన్లు వేసుకుని తెరబడిపోతున్నారు కదా, మెట్రో పిల్లర్లు చేస్తారు. శంషాబాద్కి వెళ్ళిన అంశాలు పైపచ్చి ఇక్కడ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి కదా, మణికొండ ఆ పరిసర ప్రాంతాలే. సో దానికి కనెక్టివిటీ పెంచుకోవడం సులువా. ఇప్పుడు భావితరాలు నా పిల్లలు కాక మునిమనవలు వెళ్ళి ఎంజాయ్ చేసే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీలో ఇవాళ మెట్రో ట్రైన్ అంటే ఏం చేయాలి అంటే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేసి ప్రజలను ఆకర్షితులు చేయడానికి ఏ ప్రాస్పెక్ట్ అది. ఎగ్జిస్టింగ్ సఫరర్స్ గురించి మాట్లాడండి, నిజే మంచి విషయమే. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ మెట్రో అయ్యి థర్డ్ ఫేజ్ అది ఫ్యూచరిస్టిక్ సిటీకి కూడా నాకు మెట్రో కావాలని రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టారు అనుకోండి, విల్ డెఫినెట్లీ వెల్కమ్ ఇట్. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఏర్పడుతున్నప్పుడు ఈ విధంగా నానక్రామం కూడా దగ్గర నుంచి ఆ మిగిలినంతా ఏర్పాటు అవుతున్నప్పుడు ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇంత ఓవరాల్ వస్తుందని, ఇంత ఫ్లైఓవర్లతో కనెక్టివిటీ ఏర్పడుతుందని ఎవరు ఊహించుకోలేదు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యూచరిస్టిక్ థాట్స్తో ముందుకెళ్ళడం నేను సమంజసం అంటాను, కానీ ఏమీ లేని దగ్గర దేనికి అంటాను. శరత్ గారు సార్